ఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం 75వ వార్షికోత్సవాలకు వేదిక అయ్యాయి కర్నూలు. అయితే ఈ కర్నూలు వేడుకల్లో 2 రోజులుగా జరుగుతున్నటువంటి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి తిమ్మన్న ఉన్నారు. సార్ నమస్తే. రాష్ట్ర వార్షికోత్సవాలు ఎలా జరుగుతాయి? అందరి సహకారంతో మరి రాష్ట్రోపాధ్యాయ సంఘం 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. దానికి ముఖ్యంగా సహకరించినటువంటి కర్నూలు నగర పౌరులు, మీడియా మిత్రులు, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది అందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్షికోత్సవ వసంతోత్సవాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ప్రధానంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆవిర్భవించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మా సంఘము చరిత్ర, చేసిన ఉద్యమాలు, సాధించిన విజయాలు సమీక్షించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ఉద్యమాలు చేయాలని కూడా తీర్మానం చేసుకున్నాం. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మన విజయవాడ వేదికగా పెద్ద ఎత్తున గతంలో ఉద్యమాలు చేశాయి. దీని మీద ప్రభుత్వం కూడా అందరినీ ఎక్కడెక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంది. ఈ నేపథ్యంలో ఈ వేదిక ఒక రాజకీయ వేదిక అనుకోవచ్చా? వాస్తవంగా అయితే రాష్ట్రోపాధ్యాయ సంఘం వజ్రోత్సవాలు సంఘం యొక్క చరిత్ర, సంఘం యొక్క ప్రతిష్ట గురించి తెలియజేయడానికి, మేము చేసిన ఉద్యమాలు తెలియజేయడానికి నిర్వహించుకున్నాం. అంతేగాని రాజకీయ అంశాలకు సంబంధించి అయితే మేము తీర్మానాల విషయంలో జాతీయ విద్యా విధానము ఇప్పుడు ఏదైతే అశాస్త్రీయంగా ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయో దానిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాంతోపాటు సిపిఎస్ రద్దు అంశాన్ని కూడా చర్చించాము. మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 2019లో ప్రతిపక్ష నాయకుని హోదాలో అధికారంలోకి వచ్చినటువంటి వారంలోపే ఈ రాష్ట్రంలో ఉండే 13 లక్షల మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయుల కార్మికులకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అంటే పాత పెన్షన్ అమలు చేస్తామని మాటిచ్చారు. సో ఈ 2 అంశాల మీద మేము కూడా మా వజ్రోత్సవ మహాసభలో తీర్మానం చేసి ఉన్నాం. ఒకటి, జాతీయ విద్యా విధానంని ఉపసంహరించుకోవాలి. ఈ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం పేరుతో అశాస్త్రీయంగా 3, 4 తరగతులు దగ్గరలో ఉండే హై స్కూళ్లకు విలీనం చేశారు. దాన్ని కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే నిన్న జరిగినటువంటి ర్యాలీ లేకపోతే జరిగేటువంటి సభ ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ ర్యాలీ తీశారని పబ్లిక్ అనుకుంటాం. మీరేమంటారు? ఈ ర్యాలీ మా ఉద్దేశం ఏమిటంటే, విద్యారంగం అనేది, పాఠశాల విద్య అనేది అధికారము మారినప్పుడు, పార్టీలు మారినప్పుడు వారి ఆలోచనకు అనుగుణంగా విద్యారంగం మారకూడదు. విద్యారంగము శాస్త్రీయంగా ఉండాలి. ఒక అధికార పార్టీ ప్రతిపక్షంగా మారిన తర్వాత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మేము పాఠశాల విద్యారంగాన్ని మార్చివేస్తామంటే మాత్రం దానివల్ల నష్టపోయేది విద్యార్థులే. కాబట్టి మేము చెప్పేది ఒకటి ప్రభుత్వానికి, మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు. గత 70 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో విద్యారంగం పనిచేస్తూ ఉంది, ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. మీరు అశాస్త్రీయంగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈరోజు దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల వదిలివేసి ప్రైవేట్కి వెళ్ళారు. దీనికి కారణం ప్రభుత్వం కాదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకి బెయిల్ చేకూర్చేలాగే ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ అజెండాను తీసుకున్నాయి. అందుకోసమే రోడ్డు బాట పట్టాయి. కొత్త విద్యారంగంలో అనేక మార్పులు రావడానికి ఇన్ని చేస్తూ ఉన్నా ఇవి కనిపించడం లేదు ఉపాధ్యాయ సంఘాల కంటే. విద్యారంగంలో వారు చేస్తున్న మార్పులు ఏంటి? ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు క్రమబద్ధీకరణ చేసి ఈరోజు రాష్ట్రంలో 9,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోయాయి. మరి ఇది శాస్త్రీయం, అశాస్త్రీయం మీరే చెప్పాలి. దాంతోపాటు గత 4.5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. మరి నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రంలో లక్షల్లో నిరుద్యోగులు మరి బీఈడి ట్రైనింగు, టీటీసీ ట్రైనింగ్ చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా మీరు డిఎస్సి వేయకుండా ఉద్యోగ నియామకాలు చేయకపోతే సమాజంలో అన్రెస్ట్, అశాంతి పెరుగుతుంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి తిమ్మన్న ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాబోయే రోజుల్లో రాజకీయంగా అడుగులు వేయాలనేటువంటి టాక్ వస్తుంది. కోడుమూరు నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారనేటువంటి వాయిస్ వస్తుంది. మీరేమంటారు? సాధారణంగా ఉపాధ్యాయులైనా, ఉద్యోగులైనా, ప్రత్యేకించి ఉపాధ్యాయ సంఘ నాయకులుగా నేను గత 25 సంవత్సరాలుగా కర్నూలు జిల్లాలో, మరి గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల తరపున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటున్నాం. అదేవిధంగా ఏ విధంగా అయితే ఉపాధ్యాయులకు సేవ చేశామో సమాజంలో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తే
ప్రజలకు మరింత సేవ చేయొచ్చు అనే ఆలోచన అయితే ఉన్నది. తప్పకుండా అవకాశం వస్తే మాత్రం ప్రజలకు సేవ చేయడానికి ఒక ఉపాధ్యాయ సంఘ నాయకునిగా నేను సిద్ధంగా ఉన్నాను. అంటే అందులో భాగంగానే మీ రాజకీయ బల నిరూపణ కోసమే నిన్న సభ జరిగిందంటే? నిన్న జరిగిన మా వజ్రోత్సవాల సభ రాజకీయ నిరూపణకు బలం కోసం కాదు, కానీ సంఘానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆ సంఘం యొక్క వజ్రోత్సవాలు అత్యంత ఘనంగా జరిపించే బాధ్యత నా మీద ఉన్నది. నాకున్నటువంటి శక్తినంతా కూడగట్టుకొని మరి మీరు చూసే ఉన్నారు, భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని నేనే స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం, మరి వారు మా సభలకు రావడం కూడా అత్యంత ఆనందంగా ఉంది. మరి దీనివల్ల నేను ఒక సమాజ సేవకునిగా ఉండాలి తప్ప నేను దాంట్లో రాజకీయం ఆలోచన చేయలేదు. ప్రధాన పార్టీ నుంచైనా సీటు ఆశిస్తున్నారా, లేకపోతే ప్రపోజల్స్ పంపించారా? నేను ఇప్పటివరకు అయితే రాజకీయ పార్టీల గురించి కానీ రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలు రావడం గురించి కానీ ఆలోచన చేయలేదు. కేవలము ఉపాధ్యాయ సంఘ నాయకునిగా రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు సమస్యలు పరిష్కరిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను, అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఒక వామపక్ష భావజాల ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకునిగా, రాష్ట్ర కార్యదర్శిగా సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రాజకీయాలలో ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, రాజకీయ నాయకుడు అంటే వ్యాపారవేత్త అయినా ఉండాలి, లేదు ఫ్యాక్షనిస్ట్ అయినా ఉండాలని చెప్పి ఒక దురభిప్రాయం ఉంది. మరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే, రాజకీయాల్లో కేవలము ఫ్యాక్షనిస్టులు, వ్యాపారవేత్తలు కాకుండా సేవాభావంతో పనిచేసే విద్యావంతులు, మేధావులు వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుంది. ఉపాధ్యాయ సంఘం నేత తిమ్మన్న ఒకటే చెప్తున్నారు, అవకాశం వస్తే రాజకీయాలకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఉపాధ్యాయులుగా అనేక పాఠాలు బోధించి ఎంతోమంది ఈ దేశానికి భావి పౌరులను అందించాను, కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు తిమ్మన్న. వీడియో జర్నలిస్ట్ నగేష్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.